నమస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై యూపీఎస్సీ స్పందించింది. నాన్ క్యాడర్ ఐఏఎస్ లను ఎంపిక చేసేందుకు వచ్చే నెల 6వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించింది. ఇంటర్వ్యూలను మే నెల 31 లోపే నిర్వహించాలని గతంలోనే యూపీఎస్సీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. తాము సూచించిన వారిని ఎంపిక చేయించుకునేలా సీఎస్ చేసిన ప్రయత్నాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని చంద్రబాబు కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ చేపట్టాలని యూపీఎస్సీని చంద్రబాబు కోరారు. దీంతో ఇంటర్వ్యూల తేదీని జూన్ 6 నుంచి 25కు యూపీఎస్సీ వాయిదా వేసింది. యూపీఎస్సీ నిర్ణయంతో సీఎస్ తో పాటు అధికార పార్టీ పెద్దలు కూడా కంగుతిన్నారు. యూపీఎస్సీకి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై యూపీఎస్సీ స్పందించింది. నాన్ క్యాడర్ ఐఏఎస్ లను ఎంపిక చేసేందుకు వచ్చే నెల 6వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలను మే నెల 31 లోపే నిర్వహించాలని గతంలోనే యూపీఎస్సీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ నిర్ణయం వాయిదా పడింది. దీంతో అధికార పార్టీ నాయకులు అలాగే సీఎస్ అధికార యంత్రాంగం అంతా కూడా కంగుతినే పరిస్థితి. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక నాన్ క్యాడర్ ఐఏఎస్ లను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూలను వాయిదా వేశారు. జూన్ 6వ తేదీని ఇంటర్వ్యూలు నిర్వహించాలి అని చెప్పి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదట నిర్ణయించింది. అయితే వీటిని ముందే అంటే మే ఎండింగ్ లోపే మే 31వ తేదీ లోపే నిర్వహించాలని, ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు వీటన్నిటిలో కూడా అధికారులంతా బిజీగా ఉంటారు అని చెప్పి చీఫ్ సెక్రటరీ యూపీఎస్సీకి లేఖ రాసినప్పటికీ కూడా యూపీఎస్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్న సమయంలో మేము నిర్వహించబోము అని చెప్పి స్పష్టం చేసింది. ముఖ్యంగా తమకు సంబంధించిన అధికారులను ఎంపిక చేసుకునేందుకు అతను నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి జాబితాను పంపించే వరకు కూడా సీఎస్ తో పాటు అధికార పార్టీ పెద్దలు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిని వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఆంధ్రజ్యోతి ప్రధానమైన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారుల్లో చలనం ఏర్పడింది. అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించాలి అని చెప్పి కూడా ఆయనకి యూపీఎస్సీకి చైర్మన్ కి లేఖ రాశారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడం అనేది కూడా నిబంధనలకు విరుద్ధం అవుతుంది అని కూడా స్పష్టం చేశారు. పైగా ఈ ఎంపికలో కూడా అవకతవకలు జరిగాయని, తమకు ఇష్టం వచ్చిన అధికారులను మాత్రమే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి అని చెప్పి యూపీఎస్సీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో యూపీఎస్సీ కొద్దిసేపటి క్రితం ఈ ఇంటర్వ్యూలను 6వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే ఇంటర్వ్యూలు జరుగుతాయి అని చెప్పి తేలింది. అసలు సెక్రటేరియట్ లో ఉండే కొన్ని శాఖల అధికారులకి కొంతమంది అధికారులు కూడా నాన్ క్యాడర్ ఐఏఎస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, దీనికి అభ్యర్థులు ఎంపిక చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు దాఖలు ఇవ్వాలి అని చెప్పి కోరిన నోటిఫికేషన్ కూడా తెలియని పరిస్థితి. అంత సీక్రెట్ గా ఈ ఎంపికను చేశారు. అంతకు ముందు కూడా ఇదే విధంగా చేసి తమకు చెందిన వారిని ఎంపిక చేసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు 2 పోస్టులకు సంబంధించి ఇద్దరు అధికారులను తమకు అనుకూలురైన వారిని ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తేలిపోయింది. అందువల్లనే సీఎస్ జవహర్ రెడ్డి ఇంటర్వ్యూలు మే 31వ తేదీలోపు జరగాలి అని చెప్పి యూపీఎస్సీకి లేఖ రాసినప్పటికీ యూపీఎస్సీ తిరస్కరించింది. దీంతో ఇప్పుడు ఈ రాష్ట్ర యూపీఎస్సీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ అప్పుడు తిరస్కరించిందో వచ్చే నెల 6వ తేదీన వీటిని చేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ మళ్ళీ 25వ తేదీకి చంద్రబాబు లేఖతో పోస్ట్ పోన్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొంతమంది సీనియర్ అధికారులు కూడా ఈ యూపీఎస్సీ నిర్ణయంతో కంగుతిన్నారు. విజయ్ చంద్రిక.